ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. స్వల్ప స్కోరుకే పరిమితమైన కూడా సిఎస్కే బౌలర్లు అదరగొట్టారు. పంజాబ్ కింగ్స్కి చుక్కలు చూపించింది చెన్నై. ఇంకా మరో విజయాన్ని అందుకుంది. దాంతో పాయింట్స్ టేబుల్లో 6 విజయాలతో మళ్లీ 3వ ప్లేస్కి చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే బ్యాటింగ్కు స్వర్గధామమైన ధర్మశాల పిచ్చిపై 170 పరుగులు కూడా దాటలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన చెన్నై ఆదిలోనే అజింక్య రహానే వికెట్ని కోల్పోయింది. హర్షదీప్ సింగ్ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నం చేసిన రహానే 9 పరుగులు మాత్రమే చేసి రబాడాకు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి డారెల్ మిచెల్ వచ్చాడు. రుతురాజ్తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నిర్మించాడు. వీరిద్దరూ ధాటికి చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆ సమయంలో స్ట్రాటజిక్ టైమౌట్ తీసుకున్న పంజాబ్ తిరిగి ఆట ప్రారంభం కాగానే వికెట్ల వేట మొదలుపెట్టింది. రాహుల్ చాహర్ వేసిన 8వ ఓవర్ మొదటి బంతికే 32 పరుగులు చేసిన రుతురాజ్ అవుట్ అయ్యాడు. ఆ మరుసటి బంతికి శివ్ దూబే కూడా డక్అవుట్ అయ్యి పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో డారెల్ మిచెల్ ఎల్బీడబ్ల్యూగా 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో చెన్నై 75 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో రవీంద్ర జడేజా జట్టును ఆదుకున్నాడు. మోయిన్ అలీ త్వరగా వెనుదిరిగిన మిచెల్ శాంట్నర్ 11, శార్దుల్ ఠాకూర్ 17 పరుగులతో సాయంతో విలువైన పరుగులు చేశాడు. జడేజా 3 ఫోర్లు 2 సిక్స్లు కొట్టి 43 పరుగులు చేశాడు. ఇక ధోని మొదటి బంతికే అవుట్ అయ్యి నిరాశపరిచాడు. దాంతో సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శివ్ దుబే డక్అవుట్, ఎంఎస్ ధోని డక్అవుట్ కాగా రుతురాజ్ గైక్వాడ్ 32, డారెల్ మిచెల్ 30, రవీంద్ర జడేజా 43 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక పంజాబ్ బౌలర్లు హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ 3 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టును 139 పరుగులకే కట్టడి చేసింది సిఎస్కే. చెన్నై బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పంజాబ్ బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. పంజాబ్ బ్యాటింగ్లో ప్రభు సిమ్రాన్ సింగ్ ఒక్కడే అత్యధికంగా 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత బేర్స్టో 7, రసో డక్అవుట్ అయ్యారు. శశాంత్ సింగ్ 27, శామ్ కరణ్ 7, జితేష్ శర్మ డక్అవుట్, అశుతోష్ శర్మ 3, హర్ప్రీత్ బార్ 17, హర్షల్ పటేల్ 12, రాహుల్ చాహర్ 16, రబాడా 11 పరుగులు చేశారు. చెన్నై బౌలింగ్లో రవీంద్ర జడేజా 3 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత తుషార్ దేశ్పాండే, సిమర్జిత్ సింగ్ తలో 2 వికెట్లు సాధించారు. శార్దుల్ ఠాకూర్, శాంట్నర్కు తలో వికెట్ దక్కింది. హైబ్రిడ్ పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించిన వేళ ఓ మోస్తరు లక్ష్యాన్ని కూడా చెన్నై కాపాడుకుంది.